చదువుకున్న చాలా వీడియో చేశాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. చాలా వీడియో చేశాను. సార్ ఏంటి సార్ అది? వెయిట్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ ఆర్నర్ ఫిట్9. అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇది మనోడు ఇది కాబట్టి నా పేరు మెన్షన్ చేయకూడదు. యాక్చువల్లీ ఏంటంటే, సో మనోడు చాలా నాలెడ్జ్ అయితే ఉండింది, గెయిన్ చేసుకున్నాడు. సో కెమెరా ముందుకు వచ్చేటప్పుడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు స్టార్టింగ్ కాబట్టి. అది కంపల్సరీ అందరికీ ఉంటుంది. సో నువ్వేంట్రా ఎంత టాలెంటెడ్ పర్సన్లో ఉన్న ఎంతలో మాట్లాడేస్తుంటే మనకు సిగ్గు అని వదిలేసాం కాబట్టి సో మనకు పోయేదేం లేదు. కాకపోతే ఒక స్టార్టింగ్ బిగినర్స్ ఎలా చేయాలి వర్కౌట్ ఏంటన్న కాన్సెప్ట్తో చెప్దాం అనుకుంటున్నాడు. కాకపోతే మధ్యలో అడ్డొచ్చేయడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. కానీ కెమెరా చూసుకోవాలి కదరా, చూసుకో, నేను అందుకే అర్థంలో చూస్తున్నాను. సో అది ఇలాంటి దగ్గర అయితే సిగ్గుపడ్డు, కానీ నాలెడ్జ్ మీకు చెప్పడానికి అయితే చాలా సిగ్గుపడుతున్నాడు. నా దగ్గర 190 క్వశ్చన్లు అడుగుతాడు, అన్న ఈ డైట్ ఎలాగ ఉంది, అది ఎలా ఉందని. 190 చెప్పనీరా, మరి తెలియాలి కదా మనం ఏంటో. సరే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు నీది. మరి ఇంకా మనోడు హ్యాండిల్ చేసుకుంటే నాకు సంబంధం లేదు. బాయ్, టాటా. సో హాయ్ గైస్, దిస్ ఇస్ బెన్నీ. సో అనిల్ అని చెప్పినట్టు చూసుకుంటే నాకు అంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి కొంచెం షైగా ఉంది. షై అని కాదు, ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి తెలియట్లా. మన ఎట్లా అంటే స్క్రిప్టెడ్ ఉండదు అనమాట, స్పాంటేనియస్గా మాట్లాడడం. వీడియోలో చెప్పినట్టు మనకి ఏంటంటే డైలీ షెడ్యూల్లో నేను చేసే ఒక్కొక్కటి ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో ఆ వీడియోస్ నేను పెడతానని చెప్పాను. యాక్చువల్లీ ఈరోజు చేయాల్సింది, కానీ ఏంటంటే నాకు వర్క్ పడిపోయి నేను లేట్గా వచ్చాను జిమ్కి. సో వర్కౌట్ విషయంలో లేట్ అవుతుందని చెప్పేసి వీడియోస్ ఏం తీయలేదు. సో సంపమాడు రేపు నుంచి చేస్తాను వీడియోస్. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్న కంటెంట్ వచ్చాను. అది కూడా ఏంటంటే బిగినర్స్, స్టార్టింగ్ బిగినర్స్ జిమ్కి రాగానే చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అని ఏంటి, జిమ్లో ట్రైనర్ని అప్రోచ్ అవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎందుకంటే బిగినర్ కాబట్టి నీకేం తెలియదు. సో నువ్వు నాలెడ్జ్ నీకు అసలు విల్. సో నువ్వు గెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ నీ ట్రైనర్ నన్ను అప్రోచ్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. నీకు ఒకటేసారి నాలెడ్జ్ గెయిన్ అయిపోవాలంటే అది కష్టం కాబట్టి, సో నువ్వు చిన్నగా ఏంటరా అంటే అకార్డింగ్ టు ది ట్రైనర్ అతను ఏం చెప్తాడో అది చెయ్యి. తర్వాత నువ్వు ఏదైతే నేర్చుకుంటావో దాన్ని బట్టి నువ్వు గెయిన్ చేసుకునే నాలెడ్జ్ని బట్టి తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ బాడీ టైప్. ఎందుకంటే ఫస్ట్ నీకు వర్కౌట్స్ తెలియాలి, తర్వాత ఏంటంటే డైట్ తెలియాలి, దాని తర్వాత నీ బాడీ టైప్ తెలియాలి. బాడీ టైప్ ఏదైతే తెలుస్తుందో దాని తర్వాత నువ్వేంటి అంటే నీకు తెలిసిన డైట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో నీకు తెలుస్తుందో దాన్ని బట్టి నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక బిగినర్ జిమ్కి రాగానే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేది అనిల్ అన్న మాటలో విందాం. సో అనిల్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. నాకు నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. సో నీకు ఈ ఫీల్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది నేను చెప్పడం కన్నా నీ అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అన్నీ చేస్తారు కాబట్టి అంటే సపోర్ట్ అంటే బాబీ అన్న, మన బాబీ అన్న దగ్గర నుంచి మీరు ట్రైన్ అయ్యారు. సో అది మీరు చెప్తేనే బాగుంటుంది. సో నాకు ఒక చిన్న డౌట్, బిగినర్స్ ఫస్ట్ జిమ్కు రాగానే చేయాల్సిన పని ఏంటి? సో వాళ్ళు వర్కౌట్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా రీడింగ్ చేసుకోవాలి? సో బిగినర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటి, స్టార్టింగ్ రాగానే ఒకసారి మిషన్ మీద పడిపోద్ది. బిగినర్ ముందు చూస్ చేసుకోవాల్సింది ఒక మంచి ట్రైనర్ చూసుకొని, సో వెల్ నాలెడ్జ్డా కాదా, మనోడి దగ్గర సత్తా ఉందో లేదా అని తెలుసుకోవాలి ఫస్ట్. ప్రతి బిగినర్ అది చూస్ చేసుకుని వచ్చి బేసిక్గా ఏంటంటే స్టార్టింగ్ డెస్టినేట్ ఎవరికి అలవాటు ఉంటుంది బిగినర్కి. సో ట్రైనర్ని అప్రోచ్ అయ్యి ట్రైనర్ని అడిగి మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్స్ అయితే చేయాలి. సో ఈచ్ పీస్ ప్రతి మిషన్ అయితే చేయాలి. అలాగని చెప్పేసి రాంగ్ ఫామ్లో చేసేసేసి పెయిన్ రప్పించుకుంటే నెక్స్ట్ టైం మీరు జిమ్కి మొగ్గు చూడరు అసలు. సో దానివల్ల చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు, మీరు మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది ఫీల్ అవుతారు. సో బిగినర్స్ అందరూ ముందు మీ పేరెంట్స్ని అయితే ఒప్పించండి, తర్వాత జిమ్కి వద్దరుగా. చాలామంది మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే
జిమ్ అనగానే అదేదో పెద్ద వింత అని చెప్పేసి పేరెంట్స్ ఎవరు పంపిరు. ఫస్ట్ థింగ్ మీరు మీ పేరెంట్స్ ఒప్పించి మీరు చేయగలరు, కంటిన్యూగా రాగలరు జిమ్కి, మేము బాడీ మంచిగా పెంచాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా మీ పేరెంట్స్ ఒప్పించి జాయిన్ అవ్వండి. సో నాకు తెలిసి బెన్నీ అయితే ఇప్పుడు షై ఫీల్ అయ్యి మీ ముందు చెప్పట్లేదు కానీ సో చాలా అయితే నాలెడ్జ్ ఉంది. సో ఇలాంటి ట్రైనర్ మీరు చూస్ చేసుకుని సో తను చెప్పే నాలెడ్జ్ మీరు మంచిగా నేర్చుకొని ట్రైన్ అవ్వండి. సో అది ఆన్లైన్ అన్నా కావచ్చు, ఆఫ్లైన్ అన్నా కావచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం. సో బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ థింగ్ మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారండి జిమ్కి, బాడీ పెంచాలంటేనే జిమ్కి రండి, లేదంటే టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు టైం వేస్ట్. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.